గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోందండి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మచంద్రుడు, ద్వితీయ బుధుడు, తృతీయ శుక్రుడు, ఏకాదశ శని, రాజ్య రాహువు. అత్యుత్తమమైన కాలం, అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారంలో కలిసొస్తుంది. సృజనాత్మకతతో ముందుకు సాగి వ్యాపారపరమైన అభివృద్ధిని సొంతం చేసుకోండి. ధనధాన్యాది లాభాలు వ్యాపారంలో కలుగుతాయి. ధనయోగం అనుకూలంగా ఉన్నది. బాగా కృషి చేయండి. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఎంత సాధన చేస్తే అంత ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి సమయానుకూలంగా ముందుకు సాగండి. మనకు అవసరమైన పనుల్లోనే మనం ప్రవేశించాలి. అనవసరమైన విషయాల్ని త్యజించాలి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మనోబలం మెండుగా ఉంటుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. శాంత చిత్తంతో పనిచేయడం ద్వారా మిత్రబలం పెరుగుతుంది. శత్రుదోషం తొలగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం ద్వారా విజయం త్వరగా సిద్ధిస్తుంది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు.